240 బాంబులు, 22 మంది సైనికులు, కోట్లాది మంది వీక్షకులు. ఒక యుద్ధం. అదే క్రికెట్. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఆసియా కప్ ఫైనల్స్. నిన్న జరిగిన ఈ గేము నా భూతో నా భవిష్యత్. ఇలాంటి ఇంకా రోమాంచకంగా ఇట్లా కుర్చీలోంచి లేచి కూర్చుండి ఎలా 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 ఇప్పుడు ఏమవుతుందో అని అనుకున్నంత సందర్భంలో కూడా మన తెలుగు వీరుడు తిలక్ వర్మ చాలా అద్భుతంగా ఆడాడు. సరే, ఇది టీమ్ గేమ్. ఎవరో ఒకరు ఒకసారి గొప్పగా ఆడతా అనుకున్న వాళ్ళు ఫెయిల్ అవుతారు, మంచిగా ఆడతా అన్న వాళ్ళు ఇంకా కొంత సాధారణంగా ఆడవచ్చు. ఎవరు లేని టేలెండర్లు అసలు ఆడతాడో లేదో అనుకున్న వాళ్ళు వచ్చి 6 కొట్టి గెలిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే క్రికెట్ అనేది సహజంగా భారతీయుల రక్తం లోపల ఒక జాతీయత భావంతో కూడిన ఆటగా నిండిపోయింది. అది వేరే ఏ దేశంతో ఆడినా కూడా ఈ ఈ జోష్ అనేది ఉండదు. అంటే మీడియా కూడా, రాజకీయాలు కూడా దాయిది దేశం అని చెప్పని ఇట్లా ఇట్లా అని చెప్పని మన రక్తం లోపలికి అది 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 ఆ దేశభక్తి, ఆ జాతీయత భావాన్ని క్రికెట్ రూపకంలో నింపేశారు అసలు యాక్చువల్గా. నిజంగా ఇది మంచి పరిణామమే. ఎంత అద్భుతమైన గేము, ఎంత అద్భుతంగా ఆడారు, అంత అద్భుతంగా ఆడారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా బాగానే ఆడారు, ఇండియా వాళ్ళు కూడా బాగానే ఆడారు. కానీ ఇండియా ఇంకా బాగా ఆడింది కాబట్టి గెలిచింది. ఇంకా ఆ టెన్షన్ తట్టుకుంది కాబట్టి గెలిచింది. నిజంగా ప్రతి ఒక్క బౌలర్ వేస్తున్న ప్రతి ఒక్క బాల్ కూడా ఒక బాంబులాగా ప్రత్యర్థుల మీదకి వచ్చింది. అందులో కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని పాస్ అయినాయి. అంటే పాస్ అయినా ఒక రన్ వచ్చింది, ఒక 2 రన్లు వచ్చినాయి, ఒక 3 వచ్చినాయి, కొన్ని 4 వచ్చింది, ఒక 6 వచ్చింది. అది వేరు. కొన్ని డాట్ బాల్ అయినాయి. ఏదైనా కూడా అది ఏ రకంగా అంటే ఇరు వర్గాల లోపల కూడా ఈ యొక్క పోటీ తత్వం అనేది అద్భుతంగా ఉంది. దీనికి తోడు కొంత మీడియా కూడా ఓవర్ యాక్షన్ చేసిందేమో అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఈ రోజు మాట్లాడుతుంటే, అంటే నిన్నటి గేమ్ గురించి ఈ రోజు మాట్లాడుతుంటే, ఏందన్నా గిట్లా అన్నాడంటే విమానం పడిపోయినట్టు అన్న, గిట్లా అంటే ఇక అది అన్న ఏదో మీది పెట్టినట్టు అన్న, గిట్లా అంటే పోయినట్టేనన్నా, ఇట్లా అంటే వచ్చినట్టేనన్నా. వాళ్ళ హావభావాలు ఆ టెన్షన్ లోపల ఎన్నో రకాలుగా ఫీలింగ్స్ వాళ్ళు చూపెడతారు. ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, ఎగురుతారు, దుంకుతారు. ఒక వికెట్ పడిందంటే ఒక సంతోషం లోపల వాళ్ళు ఏదో చేస్తారు. దానికి మిసైల్స్ కు, యుద్ధంకు, ఆపరేషన్ సింధూర్ కు లింక్ పెట్టి వీళ్ళు కూడా మరి మీడియా కూడా ఓవర్ యాక్షన్ చేసింది కదా అన్న. అంటే ఏదో చేసిందిరా భయ్, మనన్న అయితే అంతో ఇంతో జాతీయ భావంతో, దేశభక్తితో నింపుతుంది కదా, నడని చలో అని చెప్పని ఒక సందర్భం అన్నట్టు.